ఆ రోహిత్ తెలుసు కదా, బైక్ లో వెళ్తే బాగోదు కదా. బానే ఉంటాడు. అదిగో అక్కడ ఉన్నాడు. ఆపే 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 ఆపే. He's a spy, guys. It's revenge time. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఏంటి దోస్త్ తింటున్నానని చూస్తున్నారా? అవును, టైం అవుతుంది కాబట్టి గబగబా తినేసి మీతో మాట్లాడుతున్నా. సో ఈ రోజు నేను బావని రివెంజ్ ప్రాంక్ చేయబోతున్నా. లాస్ట్ టైం మీరు ఆ వీడియో చూడకపోతే వెంటనే చూసేయండి. వీళ్ళే టీ షర్ట్ కొనుక్కుంటారంట, వీళ్ళే కోప్పడతారట, వీళ్ళే దాచుతారట, వీళ్ళే ప్రాంక్ చేస్తారట. అది నాకు తెలిసిపోయింది. వీడియో కట్ చేసిన తర్వాత ఆ విషయం నాకు తెలిసింది. సో ఈసారి నేను బావని తిరిగి ప్రాంక్ చేయబోతున్నా. సేమ్ బావ ఏదైతే అమ్మాయి అన్నట్టు ప్రాంక్ చేశాను, నేను అలాగే అబ్బాయి అన్నట్టు ప్రాంక్ చేయబోతున్నా. సో ప్రాంక్ ఏంటంటే, నా ఫ్రెండ్ తో, ఒక అబ్బాయితో నేను మూవీకి వెళ్ళబోతున్నాను, కాఫీకి వెళ్ళబోతున్నాను అని బావని ప్రాంక్ చేయబోతున్నా. దానికి బావే డ్రాప్ చేయాలి నన్ను. అక్కడ బావ ఎలా రియాక్ట్ అవుతాడు అన్న విషయం మనం క్యాప్చర్ చేయబోతున్నాం. ఇప్పుడు నేను ఏం చేయబోతున్నా అంటే, న్యాచురల్ గా రావడానికి బావ ముందుకే వెళ్ళి నేను మీతో దీని గురించి డిస్కషన్ పెడతాను. కొంచెం జరగండి. సో ఏంటెందుకు ఏమైనా యాక్చువల్ గా ఏంటంటే, వీడియో ఎందుకు తీస్తున్నానంటే, నేను బ్లాగ్ తీస్తున్నాను నా స్కూల్ ఫ్రెండ్స్ తో బయటకి వెళ్దామని. అంటే స్కూల్ ఫ్రెండ్ తో, రోహిత్ తెలుసు కదా. రోహిత్ తెలీదా నీకు? ఊరికే చెప్పక, కెమెరా ఉందని అలా చేస్తా. రోహిత్ అనే పేరుతో ఫ్రెండ్ వాడితో మూవీకి వెళ్దాం అనుకుంటున్నా. కొంచెం డ్రాప్ చేయాలి. వెళ్ళు, వాడి నుంచి పిక్ చేసుకోమని. చిచి బాగోదులే, మరి అసహ్యంగా ఉంటది. వాడు బైక్ లో వస్తాడు, బైక్ లో వెళ్తే బాగోదు కదా. బానే ఉంటది. కార్ లో అయితే మేము జస్ట్ అలా మీట్ అయ్యి మేము అలాగా కాఫీ తాగేసి అలాగా సినిమా చూసుకొని వచ్చేస్తాం. బాలయ్య మూవీ. ఓ సూపర్. అయితే అక్కడికి వెళ్ళి రోహిత్ తో మూవీ అది టికెట్స్ బుక్ చేసేస్తాడు. రోహిత్ ఫస్ట్ వెళ్ళి, సో అంతలో నన్ను బాగా డ్రాప్ చేసేస్తాడు. నిజంగానా? నిజంగానే. నువ్వు త్వరగా వచ్చేయి. పాపం వాడు ఇప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాడు. నేను స్నానం చేసి వస్తాను. నువ్వెందుకు రెడీ అవ్వడం? జస్ట్ ఇలా వచ్చేసి డ్రాప్ చేసేయి నన్ను. స్నానం చేసి వస్తాను 5 minutes. సర్లే, బాగా రెడీ అయిపోయి వచ్చే లోపు నేను కూడా రెడీ అయిపోతా. రోహిత్ ని కలుస్తున్నాను కాబట్టి కొంచెం అందంగా రెడీ అవుదాం అనుకుంటున్నా. ఎందుకు అంటున్నాను? నేను మీట్ చేయిస్తా రోహిత్ కి. ఏదైనా ప్రాంక్ ప్లాన్ చేస్తున్నావా? ప్రాంకా? ఏదో డల్ గా ఉంది నా ఫేస్. కొంచెం రెడీ అయిపోదామా? ఇప్పుడు నేను కొంచెం మేకప్ వేసుకుంటా. మొహం అంతా చాలా గ్రీసీగా, చాలా జిడ్డుగా, టయర్డ్ గా ఉంది. సో ఫస్ట్ ఫేస్ వాష్ చేసుకుంటాను. ఈ ఫేస్ వాష్ ఏమో నా రీసెంట్ ఫేవరెట్ అయింది. ఈ ఫేస్ వాష్ యూజ్ చేస్తే మనకి గ్లాస్ స్కిన్ వస్తుంది, కొరియన్ గ్లాస్ స్కిన్. దీని టెక్స్చర్ చూడండి ఎంత క్రీమీగా ఉందో. నేనైతే గ్లాస్ స్కిన్ రిఫ్లెక్షన్ ఛాలెంజ్ చేస్తున్నాను కాబట్టి ఇలాగా 7 to 20 days లో గ్లాస్ స్కిన్ ఎలా రప్పించుకోవాలి అని కొన్ని రెమెడీస్ లో ఇదొకటి. ఈ గ్లాస్ స్కిన్ ఇచ్చే ఫేస్ వాష్ నేను మీతో కూడా షేర్ చేసుకుంటా. ఓకే గైస్, మొహం కడిగేసుకొని వచ్చేస్తాను, ఆగండి. అబ్బా ఇప్పుడే ఫ్రెష్ గా ఉంది గైస్. అన్నట్టు మీకు ప్రోడక్ట్ చూపించాలి కదా. ఇదే మామా ఎర్త్ రైస్ ఫేస్ వాష్. ఇందులో రైస్ వాటర్ అండ్ నయాసినమైడ్ ఉంది. ఇందులో ఉన్న రైస్ వాటర్ ఏమో మన స్కిన్ కి గ్లాస్ స్కిన్ గ్లో ఇస్తుంది, చూసారు కదా. అండ్ నయాసినమైడ్ ఏమో డార్క్ స్పాట్స్ ని తగ్గించి మన స్కిన్ ని ఈవెన్ టోన్ చేస్తుంది. చాలా మన స్కిన్ మీద జెంటిల్ గా ఉంటుంది. అండ్ ఇందులో B3+ కూడా ఉంది. ఈ ప్రోడక్ట్ మీరు ట్రై చేయాలనుకుంటే అమెజాన్, ఫ్లిప్కార్ట్, నైకా, పర్పుల్ అండ్ నియర్ బై స్టోర్స్ లో ఉంది. అండ్ ఈ ప్రోడక్ట్ గురించి మీ థాట్స్ కమెంట్స్ లో షేర్ చేయండి. సో నెక్స్ట్ నేను ఒక వాచ్ వేసుకుంటాను. వాచ్ తో అంతే. ఇంకేమైనా వేసుకోవాలా? నేను అందంగా ఉన్నానా? ఎందుకంటే సినిమాకి వేరే వెళ్తున్నాను. లిప్స్టిక్ బాగుంది కదా, వాచ్ బాగుంది కదా. చూసారా, బాగా రెడీ అయిపోయాడు. అండ్ మన వర్షిని కూడా రెడీ అయిపోయింది. ఎందుకు మా మొహం అలా ఉంది? నీది మొహం ఒకలాగా ఏదో ఇరిటేషన్ గా ఉన్నట్టు ఉంది. సర్లే, వర్షిని మనం డ్రాప్ చేసి అలా నేను నా ఫ్రెండ్ ని కలవబోతున్నాను గైస్. వర్షినికి డాన్స్ పర్ఫార్మెన్స్ అంట. వాళ్ళ డాన్స్ కి డబ్బులు కూడా ఇవ్వాలి అన్నారు, అందుకే డబ్బులు కూడా పట్టుకొని ఉన్నాం. కావాలని లేట్ చేయగా, త్వరగా వచ్చేయి. అడయ్యో బావా, నన్ను కెఫేకి తీసుకెళ్ళడానికి ఓ తెచ్చాడయ్యో కారు, నన్ను నా ఫ్రెండ్స్ కి డ్రాప్ చేయడానికి. అలా కాల్ చేస్తూనే ఉన్నాడు. త్వరగా పద. నువ్వు తీసుకెళ్తున్నానా? ఓవర్ యాక్టింగ్ చేయకు. అబ్బా ఓవర్ యాక్టింగ్ అంట. అక్కడ వాళ్ళు ఒక అబ్బాయి అక్కడ వెయిట్ చేస్తున్నాడు అంతసేపటి నుంచి, కావాలని లేట్ చేస్తున్నాడు. మూవీ టైం అయిపోతుంది. ఎంజాయ్ చేస్తానులే, పండగ చేసుకుంటానులే. ఫస్ట్ మన వర్షిని డ్రాప్ చేసేద్దాం. అదేంటి బావ లేనిపోని విషయాలకంతా చాలా ఇరిటేట్ అవుతున్నాడు. ఎందుకంటారు? ఎందుకు అలా ఇరిటేట్ అవుతున్నావు? రివర్స్ చేస్తుంటే కెమెరా అడ్డుగా చేయి పెడుతుంది.
నా కెమెరాని కూడా పట్టుకోవాలి కదా, నా ఫ్రెండ్స్ తో నేను బ్లాగ్ తీసుకుంటున్నాను, వాళ్ళ మెమరబుల్ గా నాకు మరి ఉండాలి కదా. ఇక్కడే గైస్ మన వర్షినికేమో ప్రాక్టీస్, సో తను వదిలేసి వచ్చేసాము. ఇప్పుడు మేమేమో బయటికి వెళ్తున్నాం. అంటే బయటికి అంటే నా ఫ్రెండ్ ని కలవడానికి. ఎలా లేట్ చేద్దామా అని చూస్తున్నావు కదా, ఎలా లేట్ చేద్దామా అని చూస్తున్నాడు. నువ్వు ఎక్కడికి వెళ్తావు అయినా నన్ను డ్రాప్ చేసిన తర్వాత? ఇంటికా? లేదు, నాకు ఫ్రెండ్ ఉంది, కాల్ చేసి నేను అలా బయటికి వెళ్ళేసి వస్తాను. వావ్, వాట్ ఎ డిసిజన్, పర్ఫెక్ట్. చెప్పండి, ఎక్కడికి వస్తాం మేము కూడా. అదిగో అక్కడ ఉన్నాడు. ఆపే ఆడే థ్యాంక్ యూ గైజ్. ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే బావని ట్రాక్ చేయడానికి లైవ్ లొకేషన్ ని షేర్ చేసుకుని దాన్ని బావకి తెలియకుండా డిలీట్ చేస్తున్నాను. ఎందుకంటే నన్ను డ్రాప్ చేసిన తర్వాత బావ ఎక్కడికి వెళ్తాడో తెలుసుకోవాలి కదా. సరే అయితే నేను బయలుదేరుతున్నా, ఒక 2 hours లో ఉంటా ఇంట్లో. అర్రే వెళ్ళిపోయాడేంటి గైజ్. మాల్ కి అయితే వచ్చేసా, ఇక్కడ ఎవరు లేరు, నేను అలా వెయిట్ చేస్తున్నా. నాకు తెలిసి బావ లోపలికి రావచ్చు. నేనైతే నా లైవ్ లొకేషన్ షేర్ చేసుకున్నాను. ఆ లైవ్ లొకేషన్ లో బావ లోపలికి వస్తున్నాడా లేదా వేరే ఎక్కడికైనా వెళ్ళిపోతున్నాడా అని చెక్ చేయడానికి లైవ్ లొకేషన్ షేర్ చేసుకున్నా. మామూలు గా ఏదైనా ఒక కెఫేలో వెళ్ళి కూర్చుందాం అనుకుంటున్నాను. ఒకవేళ రాలేదనుకోండి వెంటనే ఫోన్ చేసి నేను అక్కడ టీ తాగుతూ అయినా కాసేపు వెయిట్ చేయొచ్చు. సో పైకి వెళ్ళిన తర్వాత ఒకసారి లైవ్ లొకేషన్ చెక్ చేసుకున్నా. బావ ఆల్రెడీ లోపలికి వచ్చేసి మాల్ లో నన్ను వెతుకుతున్నాడు ఒక్కొక్క స్టోర్స్ కి వెళ్ళి. గైస్ బావ ఇక్కడే ఉన్నాడు. నేను యాక్చువల్గా ఇదే ఎక్స్పెక్ట్ చేశాను, ఇక్కడే ఉంటాడు అన్నది నేను ఎక్స్పెక్ట్ చేశాను. సో ఇక్కడే ఉన్నాడు, దగ్గరలో వస్తున్నాడు. నేను మ్యాప్ ఇప్పుడే చూసాను, మ్యాడో డోనట్స్ దగ్గర ఉన్నాడు. నేను బావకి దూరంగా ఉండి నేను మీకు వీడియో తీస్తాను, ఆగండి. అమ్మ కేడి. సో మేము ఎప్పుడు మాల్ కి వెళ్ళినా ఫస్ట్ ఫ్లోర్ లోనే మాక్సిమం కార్ పార్క్ చేయడానికి చూస్తాడు. సో ఈ రోజు ఆఫ్టర్నూనే కాబట్టి బావ ఏం చేశాడు, ఫస్ట్ ఫ్లోర్ లో నేను అనుకున్నట్టు కార్ పార్క్ చేసి నన్ను వెతుక్కోవడం స్టార్ట్ చేసేసాడు. అంతలో నాకు కొంచెం చాలా పానిక్ అయిపోయాను. నన్ను ఎక్కడ చూసేస్తాడని నేను చాలా భయపడి ఒక్కొక్క కార్నర్ కి వెళ్ళి బావని వీడియో తీస్తూ ఉన్నాను. అక్కడక్కడ బావ మిస్ అయిపోయాడు, బట్ ఎలాగో బావని క్యాప్చర్ చేశాను అండ్ బావని ఫాలో కూడా అయ్యాను. బట్ చాలా వరకు డిస్టెన్స్ మెయింటైన్ చేశాను, బావ నన్ను చూసేయకూడదు కాబట్టి. వెనకాతల నుంచి పిలిచి ఏంటి స్పై చేయడానికి వచ్చావా అని అడగబోతున్నా. ఈ ప్లేస్ లో అయితే నేను బావని మిస్ అయిపోయా. బావ ఎక్కడున్నాడో కనపడలేదు. బట్ ఒక 2 minutes టైం తీసుకొని పైనుంచి చూసినప్పుడు నాకు కనిపించాడు, ఎక్స్లేటర్ లోనే వెళ్తున్నాడు. నన్ను స్పై చేస్తున్నావు. అబ్బా కొత్త సినిమా వచ్చిందని దాని గురించి వచ్చాడు. నువ్వు నన్ను స్పై చేయడానికి వచ్చావు. స్పై, హీజ్ అ స్పై గైస్. నేను వెళ్ళే సినిమాలోనే అమ్మా పరిగెట్టుకుని వచ్చేసరికి ఓ టికెట్స్ తీయడానికి వచ్చావా? సొల్లు కుళ్ళుపోతు. నేను ఎవరితో అబ్బాయితో వెళ్తున్నానని కుళ్ళు నీకు. అబ్బాయి లేదు, గడిది గుడ్డు లేదు. సరే మన ఇద్దరు వెళ్దామా సినిమాకి? అక్కర్లేదా? ఏ ఉడికిపోతున్నావు? ఉడికిపోతూ బావా కూలు గీలు అనుకుంటున్నారు. పెద్ద నెంబర్ 1 ఉడికిపోతు బావా, కుళ్ళిపోతు. తెలుసు వాళ్ళకి తెలుసులే. పరిగెట్టుకుని పట్టిస్తున్నాను, అంత సీన్ లేదులే. కుళ్ళిపోయి ఎవరితో వెళ్తున్నానని చూడడానికి, ఆ అబ్బాయి మొహం చూడడానికి ఇందాకలే అడిగాడు, ఆ అబ్బాయి మొహం చూపించు అని. నేను చూపించలే. సో లైవ్ లొకేషన్ పెట్టి అలా ట్రాక్ చేశాను. నీ దాంట్లో లైవ్ లొకేషన్ షేర్ చేసుకున్నా. ఉండదు ఎందుకంటే డిలీట్ చేసుకున్నా నువ్వు చూసొస్తావని. నేను నీకన్నా చాలా తెలివైన దాన్ని మాయా, అర్థం చేసుకో. కుళ్ళు. సరే అలా బావ నాకు ఇప్పుడు ఐస్ క్రీమ్ కొనిస్తాడు. ఐస్ క్రీమ్ తినేసి ఇంటికి వెళ్ళిపోతా.